నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగంధునికి గాను శ్రీ వి లోకరంజన్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ వి లోకరంజన్ గారిచే భరణి నక్షత్రం సందర్భంగా ఈరోజు 9/1/2025 నాడు అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ వి లోకరంజన్ గారికి భరణి నక్షత్రం శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెలలను కోరుకుంటూ వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నెలవారీ దాతగా ప్రతి నెల ఒక పూట అన్నదానం చేసుకున్న 65 మందికి కడుపు నుండి అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీమతి మంజుల విఠలరావు గారికి అలాగే శ్రీ వి లోకరంజన్ గారికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిక్షణ అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే వి లోకరంజన్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఆ శ్రీరాముని దీవెనలు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర్ మరియు విశ్వర్మ గారికి పాదవందనం చేసుకురా 360 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండేశ్వర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే పెండేశ్వర్ మరియు విశ్వర్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ వి లోకరంజన్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా స్వీట్ మర్ద కాజా అలాగే రైస్ అలాగే బెండకాయ టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. రెండుసార్లు మంచిగా పెట్టి పడ నువ్వే మంచి చెప్పి